బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. నేను ఇచ్చేసాను బాబాయ్, మీరే పొరపాటు పడుతున్నారు. రే నువ్వు చిన్నోడు రా, నీకేమీ తెలియదు. నువ్వు ఈ సిటీ పార్టీలో చేరి 6 నెలలు అయింది. ఇప్పుడు వరకు నేను ఎవరి చేత మాట కూడా అనిపించుకోలేదురా. బాబాయ్ మీరు ఆ రోజు ఇదే నిక్కర్ వేసుకుని ఉన్నారు బాబాయ్. ఒరే బాబు, నేను ఎప్పుడు ఈ నిక్కర్ వేసుకునే ఉంటాను రా బాబు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి బాబాయ్. ఏం గుర్తు తెచ్చుకోవాలరా నీకు? మా కాకి ఏం తెలియదు అనుకుంటున్నావు నువ్వు? మా కాక దిమాగ్ లేదనుకున్నావు, తాగలగాడు అనుకున్నావు. ఇంత పెద్ద ఆకారం పెట్టుకొని ఏం గుర్తు లేదనుకుంటున్నావు? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇగో ఏం జరుగుతుందో ఏం బిక్తుందో నాకు అవసరం లేదు. ఇయ్యాల నేను అడుగుతున్నా, నీకు మా కాక నీ కళ్ళకి ఎట్లా కనబడ్డాడు? ఇతర బిందెలకు తాకాలు వేసుకుంటూ లెక్క కనబడుతున్నా? లేకుంటే నీ పైసలు నా పైసలు మొత్తం దొబ్బి తిని ఈ ఓటలు నడిపిస్తున్నాడు అనుకుంటున్నావా? లేకుంటే ఊళ్ళో అందరు ఇంత దొంగతనాలు చేసి ఇగో ఇంత పెద్ద పొట్ట పెంచిండు అనుకుంటున్నావు? ఎట్లా కనబడుతున్నాడు చెప్పు. అసలు ఇక్కడ జరిగే విషయం కానీ ట్రాఫిక్ కానీ నీకేమన్నా తెలుసా? ఇగో నాకు గవర్నర్ తెలియదు. నువ్వు ఎప్పుడా పోయి మా కాక నీ కళ్ళకి ఎట్లా కనబడుతున్నాడు? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చిన్న పొరగాళ్ళ బొమ్మలు అమ్ముకుంటూ లెక్క కనబడుతున్నాడా? బీర్ సీసాలకు పాత ఇనుప సామాన్లకు డబ్బాలు రేకులు పవ్వాలు కొంటామంటూ లెక్క కనబడుతున్నాడా? ఎట్లా కనబడుతున్నాడు చెప్పు. నోరు మీరా బాబు నువ్వు అంటే ఏమనుకుంటున్నా? నీకు తిరిగితే నేను ఊకుంటా అనుకుంటున్నావా? నేను మధ్యలో వీడేంది బాబాయ్? రే నువ్వు ఎందుకైనా మంచిది ఒకసారి పిన్నికి ఫోన్ చేసి అడగండి బాబాయ్. అలాగే బాబు, అది అలా పట్టుకో. హలో, ఇప్పుడు మన సీని గారు సీటీ డబ్బులు ఇచ్చేసాడా? ఇచ్చేసాను అంటున్నాడు. నేను అడుగుతుంటే ఆడు పెట్టాడా? నువ్వు తీసావా? సరే, ఇప్పుడు డబ్బులు నీ దగ్గర జాగ్రత్తగా ఉన్నాయి కదా? ఓహో, నాకు చెప్పాను అంటాడు. నాకు ఎప్పుడు చెప్పాడా? చెప్పాడా? నేను వినిపించుకోలేదా? సరే అయితే అనవసరంగా కంగారు పెట్టాను పాపం కుర్రోడిని. సరే ఉంటా. నువ్వు ఇచ్చేసావంట కుర్రోడి, ఏమనుకోకు. పర్లేదులే బాబాయ్, కానీ మీరు అనుమానించింది కొంచెం బాధగా ఉంది. అంటే నీ కళ్ళకు మా కాక ప్రతి ఒక్కరిని అనుమానిస్తారు అనుకుంటున్నావా? మా పిన్నిని నన్ను కూడా అనుమానిస్తారు అనుకుంటున్నావా? ఇంత పెద్ద పొట్ట ఈ బట్టను చూసి మా కాక అందరిని అనుమానించి ఒక్కడే అన్నం తింటున్నాడు అనుకుంటున్నావా? నీ కళ్ళకి ఎట్లా కనబడుతున్నాడు? మందిని ముంచి ఇంత పెద్దగా అయిందని అనుకుంటున్నావా? మొత్తవా మొయ్ పనికి మనిషి అన్నా సార్ బాబు. ఇగో చూడు, మన వర్షాకాలం వస్తాయి కదా, బోధురు కప్పులు పట్టుకునే రకం ఇది. నువ్వు వెళ్ళి బాబు, ఇదే బాబాయ్. ఓకే బాబు, ఓకే. ఇప్పుడు ఆడు ఓడో కొంకిస్కా గొట్టంగాడు ముందర నన్ను గొండె కప్పలు పట్టుకుంటాడు అంటావా నువ్వు? మరి ఏం పట్టుకుంటావా? పడుకోవాలి పట్టుకుంటావా? అట్లా కదే కాడి కళ్ళకు నువ్వు ఎట్లా కనబడుతున్నావు? చిన్న పూర్వల దగ్గర తాయితులు ఎత్తుకపోయేట లెక్క కనబడుతున్నావు? లేకపోతే బొంబాయి మీ టమాటో లెక్క కనబడుతున్నావా? కటింగ్ షాప్ లో ఎంటికలు దొంగతనం చేసే లెక్క కనబడుతున్నావా? చిన్న పూర్వల దగ్గర మొలదారాలు కట్ చేసే లెక్క కనబడుతున్నావా? ఎట్లా కనబడుతున్నావు చెప్పు. నోరు మీలేదనుకో, నోట్లో కారం కూడా వేస్తాను. నిన్ను వల్ల ఏమన్నా అనుకో, నేను అస్సలు ఊరుకోను. ఇప్పుడు ఎవడు ఏం అనలేదు, అన్ని నువ్వే అంటున్నావు రా సన్నాసి. అట్లనా? పనికి మళ్ళీ సన్నాసి అని. మీరు ముఖంలో పెట్టారు ఇలాగా అడ్డంగానే, మామూలుగానే నీ ముఖం చూడడం. మళ్ళీ ఆ బొంగమూతోటి సన్నాసి ఇలా రా, వంట చేద్దాం రా. నువ్వు వస్తావా? మళ్ళీ తగిలించమంటావా? వచ్చి రా. మామూలుగా నవ్వు ముఖం పెట్టు. అది కదా, అలా ఉన్న బుద్ధి వస్తుంది. చెప్పు, ఇలా ఏం మంటలు అనుతున్నావు? ఇప్పుడు ఫస్ట్ చుక్క కూర మటన్ వండుతాను రా. ఇది అక్కడ మటన్ ఉందో తీసుకో. ఇప్పుడు సామాన్లు ఉన్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చుక్కూరరా, చుక్కకూర తగ్గింది తీసుకురా. ఇదా పేలుగి ఆయిల్ పోయి. కాగిందిరా? బందాబస్తు కాగింది. ఆవాలు, తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఇగో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిగడ్డలు, ఇవన్నీ పచ్చిమిరపకాయలు వేసేద్దాం. కొంచెం ఉప్పు వేయాలి. కళ్ళుప్పు రేపు అల్లం వెల్లుల్లి కూడా వేసేద్దాం. రేపు
ఇలా నూనె ఎందుకు తక్కువ పోసినావు నువ్వు? ఆకుకూరతో వండుతున్నాం కదరా. ఉత్తి మటన్ అనుకో ఈ మసాలాలు ఇవన్నీ బాగా వేస్తాం. పోషక విలువ ఇందులో అందులోనే తక్కువ ఉంటే పోషక విలువలు ఎక్కువ ఉంటారా, కాకపోతే కొంచెం లైట్గా పుల్లగా ఉంటుంది అనమాట. బాగుంటుంది. అందుకని ఈ ఆకుకూర కాదు, ఏ ఆకుకూర వేసినా కూడా మసాలాలు తక్కువ వేస్తాం, నూనె తక్కువ వేస్తాం. అర్థమైందా? అర్థమైంది. ఇగో అయింది, ఎర్రగా అయింది. పసుపు కలుపు. ఇప్పుడు ఇందులో మటన్ వేసేద్దాం. కలిపేవా? మూతగా దీని మూత వీడు ఉన్నది. మూత పెట్టావు కదా, ఒక 5 నిమిషాలు అలా మగ్గిద్దాం. 5 నిమిషాలు అయిందిరా మూతి. ఇప్పుడు ఇందులో ఇదరా కారం, అలాగే ధనియాల పొడి కలుపు. ఏది నీళ్ళు తీసుకో. పోయి మటన్ కదా ఉడకాలి కదరా బాగా. మూత పెట్టి అలాగ ఒక్క 25 నిమిషాలు ఉడికించాలిరా మటన్. అప్పుడు మటన్ బాగా ఉడుకుద్ది. అప్పుడు చుక్క కూర టమాటాలు వేద్దాం. ఉడికినాక అది వేయాలి కదా, మరి ముందే వేస్తుంది కదా. ఇప్పుడు ఆ టమాటా, ఈ చుక్క కూర అది పులిపే, ఈ చుక్క కూర కూడా పులిపే కదరా. పులుపు వేసేస్తే ముక్క ఉడకదరా. ఉడికిన తర్వాత వేయాలి పులుపు ఎప్పుడైనా ఎందులోనే సరే. ఇప్పుడు అది కాక ఇప్పుడు చుక్క కూర ఇప్పుడు వేసేసామనుకో, ఈ మటన్ ఉడికేటప్పటికి అది పేస్ట్ అయిపోద్ది, అందులో పోషకాహారాలు అన్నీ పోతాయి. ఏమండో బాబాయ్ గారు, వంట వాసన గుమగుమలాడిపోతుంది, భోజనానికి రమ్మంటారా ఏంటి? భోజనానికి రానా అడుగుతావటయా? రండి, మీకోసమే కదా వంటలు చేస్తుంటా. రండి రండి, 1 గంట ఆగి రండి. అలాగే బాబాయ్ గారు. ఏమనుకుంటున్నారు మా కాక గురించి? అంటే నీకు మా కాక నీ కళ్ళకు గాలి వంటలు చేసి అండుకొని తినే గలీజ్గాడు అనుకుంటున్నావా? ఆమ్లెట్ కూడా వేయరని అప్పడంగాడు అనుకుంటున్నావా? పక్క హోటల్లో కొట్టుకొని వచ్చి ఇక్కడ పెట్టేటోళ్ళు లెక్క కనబడుతున్నాడా? అంటే ఉల్లిగడ్డలు కూడా వేయరని ఉల్లిచెక్క లెక్క కనబడుతున్నాడా? సన్నాసి అది ఏం అనలేదురా. వాసన బాగా వస్తుంది, భోజనానికి రమ్మంటావా బాబాయ్ అన్నాడు, అంతే కదరా. అట్లా కాదు కాక, ఏమనుకుంటున్నా కాక? ఆపరా సన్నాసి, ఇంకా ఆపు. మళ్ళీ వాగేమనుకో తేడా వచ్చేది. వంట చేద్దాం ముందు. సన్నాసి చెప్తున్నాడా ముయ్యాగానే. దా వంట చేద్దాంరా. ఇప్పుడు ఈ మటన్ ఉడికి లోపు మనం 2వ వంట రెడీ చేసుకుందాం. ఈలోగా మటన్ కీమా వడలు. కీమా ఎలా పట్టరా? మటన్ కీమా అలాగే సామాన్లు నిలబెట్టరా. చూడు అక్కడ ఉంటే ఇంకా శనగపప్పు, ఎరా ఇట్లా చెప్తాను చెప్పు. ఇదిగో శనగపప్పు, ఎండుమిరపకాయలు. ఈ తెల్లజోనే నానబెట్టాను రా. ఎందుకు నానబెట్టి ఎండుమిర్చి అనమాట. ఎందుకు నానబెట్టినావు? ఇప్పుడు ఎందుకంటే తొందరగా నలుగుతారా. ఇప్పుడు ఇదిగో ఇది కీమా ఇందులో వేసేస్తున్నాను. వేసేయ్. ఇదిగో జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఇదిగో అల్లం, ఇదిగో వెల్లుల్లి. చూడు అక్కడ నూనె పోసి మూకుడు పెట్టాను చూడు, జాగ్రత్తగా పట్టరా. ఈ నూనె కాగేటప్పటికి నువ్వు శుభ్రంగా పేస్ట్ చేసుకొచ్చి. పేస్ట్ రే ఇలా ఇప్పుడు మరీ మెత్తగా పేస్ట్కి చేసుకొచ్చాకు కొంచెం బరకగా ఉండాలి, అర్థమైందా? అలా పేస్ట్ చేసురా. కాకా తెచ్చావా? రే అయితే అక్కడ పెట్టి అమ్మలో పెట్టి ఇట్రా. ఇదిగో ఇందులో ఇదిగో ఉల్లిపాయ ముక్కలు, ఇదిగోరా కొత్తిమీర, ఇదిగోరా పుదీనా చిన్న ముక్కల కింద కట్ చేసా, కరివేపాకు ఇది కూడా చిన్న ముక్కల కింద కట్ చేసా, ఇది దాల్చిన చెక్క పొడి. ఇగో ఇది శుభ్రంగా కలిపే మొత్తం ఇదంతా కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టాలి దీన్ని మనం. ఇక్కడ ఈ గగడ పెట్టుకెళ్ళి ఇట్లా ఈ సామాన్లు తీసేస్తాను నేను. తీసేయి. అందులో ఉప్పు వేయాలిరా. ఉప్పు కలుపు. రా కలిపేసావు కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు పెట్టు దా.
హలో సాగర్ గారు చెప్పండి. ఒక్క వారం రోజులు గడువు ఇవ్వండి. ఒక వారం గడివితే నేను మొత్తం క్లియర్ చేసేస్తాను అయ్యా. అలాగే తప్పకుండా ఓలే కాక ఏరా సాగర్ గారు మన కిరాణా ఇది? సామాన్ సాగర్ ఏం మాట్లాడుతున్నావురా గోధుమ పిండి ఆ? అంటే నీకు మా కాక నీ కళ్ళకి ఎట్లా కనబడుతున్నారా? అంటే శవాల మీద చిల్లర పైసలు ఎరుకుంటూ లెక్క కనబడుతున్నాడు నీకు మా కాక. మంచి నూనెకు కొబ్బరి నూనెకు తేడా తెలియని ఆమ్ల నూనె లెక్క కనబడుతున్నాడు నీకు. అంటే నీ పైసలన్నీ ముంచేసి నీ దుకాణం దగ్గరకు వచ్చి నీ దుకాణం ముందటే పల్లీలు అమ్ముకున్నట్టే ఎర్రిపప్పలాగా కనబడుతున్నాడు నీకు. ఎట్లా కనబడుతున్నాడా నీకు? నీకు మన సన్నాసి పనికి మన సన్నాసి. నువ్వు అన్న మా ఫోన్లో ఆయన్ని నానా రకాలుగా మాట్లాడావు. ఇప్పుడు మనకు కావాల్సిన సరుకులు ఇస్తాడు ఎవడో, ముందు ఆయన బతిమాలకోరా సన్నాసి పనికి మారేద్దామని. లేదు కొట్టేద్దాం పనికి మారి సన్నాసి. నీ వల్ల బంగారం లాంటి కిరాణా ఖాతా పోయిందిరా సన్నాసి. ఎప్పుడు కావాలితే అప్పుడు పంపి డబ్బులు ఇచ్చినా పోయినని పనికి మారేద్దామని. నీ నోటి తురద వల్ల మొత్తం చెడగొట్టే ఆశ బొమ్మని చెప్తున్నాడు. ఇగో కాక నిన్ను ఓలనేమన్నా నాకు బీపీ మొత్తం లేస్తుంది అంటే నీకు బీపీ లేవుతుంది. నీకు బీపీ లేవుతుందిరా. బీపీ లేవుతుంది. దాని వంక పెట్టుకుని అర్థమైన బూతులు అని తిడుతున్నావు సన్నాసి. ముసలోడికి సీక్రెట్ తెలిసిపోయినట్టున్నది. నాకు తగలడ్డావు, నా వెనకాల తగలడ్డావు. ఏళ్ళ నువ్వు రాగా నూనె కాగిపోయిందా? నాకు కాగింది. వాళ్ళు వేద్దాం. వేద్దాందా ఆ పిండిలో పట్టరా. పిండి అది కీమా. కీమా మరి పిండి అంటే పిండి వచ్చేది కీమా. రే ఆ జూడు ఉడికిందేమో. ఉడికింది. మొత్తం పెట్టే. అది ఇంకా కొంచెం ఉడకాలరా. ఈ లోపల ఈ వడలు రెడీ చేద్దాం. చిన్న చిన్న వంటలు చేసుకుందాం. ఇది తీసేసాం కదా, ఇప్పుడు రెండోసారి వేస్తాం మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పేస్ట్ తీసేసాం కదా, అందులో ఇంకా వాటర్ ఉంటుంది. అది అలా తీసి పక్కన పెట్టాలంటే ఆ నీరంతా ఆవిరికింద వెళ్ళిపోద్ది. రెండోసారి వేయితే ఇప్పుడు బాగా ఏగి బాగుంటుంది అన్నమాట. రా 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 పప్ప వేయకూడదు. గారంటే గారిలాగా, వడంటే వడలాగా వేయాలా. అయిపోయినాయిరా. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి వేద్దాం మళ్ళీ. రే అయిపోయినాయిరా. అయిపోయిందిరా. ఇప్పుడు రే వడలు తీసా పక్కన పెట్టు. ఏమొత్తి అట్లా ఉడికిందిరా. ఇప్పుడు ఇక టమాటాలు వేసి ఇక చుక్కరు కూడా వేసేద్దాం. వేసాయి. కలుపు. ఇలాగా ఒక 15 నిమిషాలు వదిలేస్తే ఆకు టమాటా బాగా మగ్గి చుక్కకూర మటన్ రెడీ అవుద్ది అనమాట. కాకా ఫోన్ వస్తున్నది. మా బాపు చేస్తున్నాడు. హలో బాపు మంచిగా ఉన్నావా? శంకర్ గడి బర్రీ నింద లేదా? నిన్ను తిన్నావా? తిను లస్స ఒక్కోడే తినుకుంటా దాగురయ్యి అట్లా నేను. ఆవు మంచిగా ఉన్నది. ఏమన్నావు? కాక మంచిగా ఉన్నాడా అంటే నీ కళ్ళ కాక ఇప్పుడు పిసోడ్ లెక్క రోడ్ల మీద బట్టలు చెప్పుకొని తిరుగుతున్నాడు అనుకున్నావా? మెంటల్ హాస్పిటల్లో పోయి జాయిన్ అయిన అనుకుంటున్నావా? రైల్వే స్టేషన్లో పోయి తిరుగుతున్నాడు అనుకుంటున్నావా? నీ కళ్ళ కాక ఎట్లా కనబడుతున్నాడు అంటే ఏం దొరకకుండా ఆ మందిళ్ళలో పోయి అడుక్కొని తింటున్నాడు అనుకుంటున్నావు నువ్వు? అంటే దేనికి వనికిరాని దద్దం అనుకుంటున్నావా కాక నువ్వు? చెప్పు, నీ కళ్ళకి ఎట్లా కనబడుతున్నాడు? ఎందుకు మంచిగా ఉన్నాడు చెప్పు అంటే వచ్చినాయి. నా కాకకు రోగాలు వచ్చినాయి. మొన్ననే హాస్పిటల్ పోయి చెక్ చేయించుకుంటే అందులో క్యాన్సర్ అని తేలింది. ఇప్పుడు ఉన్న ఎన్నికలు కూడా రాలిపోయినాయి. మొన్నటికి మొన్న మోకాలు చిప్పలు కూడా అరిగిపోయినాయి. నీ చిప్పలు ఇస్తావా చెప్పు? ఆ వెన్ను పూస కూడా అంగిపోయింది 2-3 రోజులల్లా. ఆ షేర్లను కాక అంతేకాదు కాక లైన్ ఉన్నాడు అట్లా మళ్ళీ మాట్లాడేవాటండి. ఎలా ఉన్నాడని అడిగిన దానికి ఇన్ని రోగాలు అంటకట్టి ఉన్నారు. ఎలా ఉన్నావా అని అడుగుతారా మా బాపు? మరి అడగడా మూడు మొత్తవా వంట చేయరా? ఏమంటావు? కీమా వడల పులుసు చేస్తున్నావు రా. సామాన్లు గిన్నె పెట్టురా.
రైట్ గిన్నె పెట్టు, ఆ గిన్నె తీసుకోది. ఇందులో నూనె పోయి, ఇదిగోరా ఆవాలు, ఆవాలు, ఇవి మెంతులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇదిగో ఉల్లిపాయ, కొద్దిపై, బాగా ఏపు. అయిందా? అయింది, బంద బస్ అయింది. ఇంకా టమాటా వేసేద్దాం. అలాగే ఇందులో కారం, అలాగే ఇక జీరా పొడి, అలాగే ధనియాల పొడి, కలుపు, పసుపు వేద్దాం. పసుపు, ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోద్దాం. కన్నీరు పోయి, ఇప్పుడు ఇది బాగా మరిగి ఒక పొంగు రావాలి. పొంగు రావాలి. అది అప్పుడు వడలేద్దాం. ఎరా చుక్కకూర మటన్ అయిపోయింది, పోయి కట్టే. నమస్కారం అండి బాబాయ్ గారు. నమస్తే బాబు, రండి. మీరు నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను. మొన్న వచ్చి రాజుకెళ్ళారు కదా బాబు. అంటే కొన్ని గణాంకాలు మిస్ అయినాయి, అవునా? మళ్ళీ రాసుకుందామని రీవెరిఫికేషన్ కోసం పంపించాను. ఓహో, ఈ హోటల్ మీదేనా? మాదంటే మాదే బాబు, మా అన్నయ్యదే. ఇక్కడ నేనే చూసుకుంటున్నాను. నువ్వు ఆగు కాకు. ఓ సారు, ఏమన్నా నువ్వు ఇంతకు ముందు? నేనేమన్నా? ఏమన్నా చెప్పు. చెంగ సన్నాసి, నువ్వు నోరు పోయి. నువ్వు ఆవు కాక, నేను మాట్లాడతా కదా పెద్ద మనిషిని, చెప్పు. ఈ హోటల్ మీదేనా అన్న? అదే తప్పు, నువ్వు హోటల్ మీద అన్నావా అని. అంటే నీ కంటికి మా కాకి ఎట్లా కనబడుతున్నావు? నీకు ఈ హోటల్ పన్నులు లెక్క కనబడుతున్నాడా? లేకపోతే నీకు మేస్త్రీలు ఇటుకలు తాపేలు పట్టుకొని చేస్తారు చూడు, ఆ పన్నులు లెక్క కనబడుతున్నాడా? నీకు అంతెందుకు, ఊళ్ళో ఏడ తిండి దొరకకపోతే ఫంక్షన్ హాల్లో ఇస్తరాకులు పడేస్తారు చూడు, ఆ ఇస్తరాకులు కూడా మొత్తం నమిలేసిన లెక్క కనబడుతున్నాడా? ఆవు మా పిన్ని అంటే భయమే. అసుంటి పిశాచుల్ని మా కాక ఎంతమందిని చూసిండో నీకు లెక్క తెలుసా? ఎంతమందిని చూసి ఇగో చూసి మొత్తం 7 ఎకరాలకు ఎకరాలు రాలిపోయినాయి. అసుంటి కాదు, అసుంటి. ఇప్పుడు మా పిన్నికి భయపడి ఊరిసబెట్టి పారిపోయి వేరే ఊళ్ళో ఓటర్లు పెట్టుకొని బతుకుతాడు అనుకుంటున్నావా? సన్నాసి అసలు ఏంట్రా నోరు కొట్టి నా చేతులు నెప్పెడుతున్నారా? పనికి మాల తిట్లన్నీ తిడుతున్నారా? పనికి మాల సన్నాసి అని. ఇక బాబు దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఇక్కడ ఉంటే ఏదో అడుగుతున్నారు, ఇదేదో తిట్లు నా మీద తిడుతున్నాడు, వీడు నన్ను చంపేసిలా ఉన్నాడు. మీరు వెళ్ళిపోయి సాయంకాలం మీరు ఎక్కడుంటారో చెప్పండి, మీ దగ్గరికి నేను వస్తాను. మీకు ఏ కావాల్సిన వివరాలని నేనే మీ దగ్గరికి వచ్చి చెప్తాను. ఏదో చచ్చి మీ గడుపును పుడతాను. ఈ జన్మకే కాదు కాక, జన్మలకు కూడా నువ్వు ఉట్టనే ఉంటావు కోరుకుంటున్నాను. అదే కాదు కాక, ఇబ్బంది కాకపోతే బాబు మీరు వెళ్ళండి. అలాగే బాబాయ్ గారు. రా, పులుసు మరిపోతుంది, వాళ్ళేద్దాం రా. పనికి మాల తిట్లని నేర్చుకున్నా, పనికి మాల సన్నాసాన్ని. గుడ్డ తీ మోతే, ఈ జన్మలో నేను ఓడరుగా మళ్ళీ మొత్తి దా. రైట్, వాళ్ళు నిలబడరా. పొయ్యి కట్టాయి, మూత పెట్టు. వడల పులుసు కూడా రెడీ అయిపోయింది కదరా. ఆ బౌల్ తీసుకో, కూర తీద్దాం. అయిపోయి పులుసు కూర తీసేద్దాం. ఆ ప్లేట్ తీసుకో. ఎరా ఏంటో చెప్పు ఒకసారి. చుక్క కూర, మటన్ కీమా వడల పులుసు. ఎలా చేసావు చెప్పరా. అంటే ఇప్పుడు మనం ఎట్లా మొదలెట్టుకు సోదరు నేనే చెప్పుకుంటాను. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చెప్పానా ముయ్యి, నేను చెప్పుకుంటాను. చుక్క కూర మటన్ ఎలా వండామంటే
ఒక గిన్నె తీసుకుని పొయ్యి మీద పెట్టి అందులో నూనె పోసి అది వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం కళ్ళుప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, మటన్ వేసి 5 నిమిషాలు బాగా మగ్గించాలి. అది మగ్గాక అందులో కారం, ధనియాల పొడి, నీళ్లు పోసుకొని 25 నిమిషాలు ఉడికించాలి. అది ఉడికాక అందులో టమాటా ముక్కలు, చుక్కకూర వేసి 15 నిమిషాలు మగ్గిస్తే చుక్కకూర మటన్ రెడీ. మటన్ కీమా వడలు ఎలా ఉండేవంటే ఒక బేసిన్ తీసుకుని అందులో నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన ఎండుమిర్చి, మటన్ కీమా, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసి బాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, దాల్చిన చెక్క పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకుని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అది తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని దాన్ని వడలుగా ఒత్తి కాగుతున్న నూనెలో వేసి వేయించుకుంటే మటన్ కీమా వడలు రెడీ. కీమా వడల పులుసు ఎలా ఉండేవంటే పొయ్యి మీద గిన్నె పెట్టుకుని అందులో నూనె పోసి అది వేడయ్యాక అందులో ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, టమాటా ముక్కలు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, చింతపండు పులుసు, తగినన్ని నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. ఆ మరిగిన దాంట్లో మన కీమా వడలు వేసుకుంటే మటన్ కీమా వడల పులుసు రెడీ. పొద్దు నుంచి నేను కొట్టి అరిసి ఆకలి వేస్తున్నారా. ముందు నేను భోజనం చేయాలి, నాకు కొంచెం వడ్డించోరే. రైట్ రైట్ అమ్మా, తాకలైతుంది అన్న తిను. హలో, చెప్పు. ఏంటి మువ్వంకాయ కూర ఉండవా? భోజనానికి రావాలా? వద్దులేవే, ఇక్కడ చుక్కకూర మటన్ వండాము, అక్కడ తినేస్తాను. ఏంటి కక్క ముక్క తిన్నాకే మా అన్నయ్య హోటల్లో ఉండి ఇక్కడ వండుకు తింటున్నానా నేను? అది కాదే, నేను చెప్పింది వినాలి కదా నువ్వు. అదిగా. హలో పిన్ని, చెప్పు. ఇప్పుడు నీకు భయపడి ఇంట్లో అన్నం తినకుండా ఈయనే పెద్ద కాక హోటల్లో బియ్యం అనుకొని తింటున్నాడు అనుకుంటున్నావా? ఇప్పుడు నీకు మాట చెప్తున్నాడు, నువ్వు కాక నీకు భయపడి ఈ హోటల్ కాకుండా ఇంకొక హోటల్ పెడుతున్నాడు అనుకుంటున్నావా? నీతోటి ఏదైతే చేసుకోమని అంటున్నాడు, ఇయ్యాల కాకపోతే రేపు కాకపోతే ఏదైనా వేసుకోమని అంటున్నాడు. ఏమి నేను అనలేదా బాబు? అవును, నేను రానే. నువ్వు వస్తావు ఎక్కడికే? తాడో పేడో తెలుసుకుంటావా ఇక్కడికి వచ్చి? అది కాదే, నేను చెప్పింది నేను వస్తుందంట ఈ పిన్ని